అంటే కావాలని బక్కా జడ్సన్ రేవంత్ రెడ్డి మీద రివెంజ్ కోసమే స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు, కావాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు. దీనికి ఏమంటారు? రివెంజ్ వానికి వాడు పుట్టుకతో దొంగవాడు, వాడి మీద నాకేం రివెంజ్ ఉంటుందండి? వాడు దొంగ అని తెలుసు. వాడు వీళ్ళకి ఇచ్చిన మాట బట్టి ఏం మాట్లాడిండు, బట్టి ఏం మాట్లాడు వాడి ఏంటిది బట్టిగాడు అంటాడు. మర్యాద ఇకనే వానికి అదే కదా. బట్టిగాడు ఏంది వాడు? డిప్యూటీ సీఎం ఎవరి పుణ్యాన్ని అయినాడు. వాడు ఆపోజిషన్ ఉన్నప్పుడు ఒకరు మాట్లాడతాడు, రూలింగ్లో ఉన్నప్పుడు ఒకరు మాట్లాడతాడు. అంటే చెప్పుతోనే కొడతారు. అర్థమైందా? మా సాగు చూద్దాం అనుకున్నానికి ఎవరిని కూడా బొంగ కూడా మర్యాద ఇచ్చేది లేదు ఇక. అదేందా? మా పుణ్యాన లీడర్ కుర్చీలలో కూర్చుంటారు, వాడిని అయ్యా బాబాయ్ కూర్చొని కొట్లాడితే గవర్నమెంట్ వాళ్ళే వేయాల మర్యాదగా. నేను ఎప్పుడైతే వైద్యుల లాఠీ చార్జ్ చేసినరో అప్పుడే నాకు గవర్నమెంట్ వీడు డిప్యూటీ సీఎం కాదా? వీడు డిప్యూటీ సీఎం కాదా? వీడు గ్రూప్ వన్ సంబంధించి అరే రేవంత్ రెడ్డి చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి. కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసే అవకాశం. అరే లఫుడుగా ఇప్పుడు చెప్తున్నా, బలిసి మాట్లాడినా అబ్బాయి మీరు అప్పుడు బలిసి మాట్లాడినారా? ఇలా పోలీసులతో కొట్టేస్తున్నారు. ఎవరన్నారా? ఇది మెగా డిఎస్ అని ఎవరు రాసినరా? మీరు రాయలేరా? రాసినప్పుడు మరి మీరు ఏం చేయాలరా? మీరు మా వెనుక వాడు ఉన్నాడు, వీళ్ళ వాడు గజదంగా మీరు ఈ అన్నిట్లలో వాడు మీరు కలిసి తిన్నారు దొంగ. అదైందా? ఇలా మన రెచ్చగొట్టిండు మా వెనుక ఆడుంటా నీళ్ళని. కవితతోని రేవంత్ రెడ్డి గారు పార్ట్నర్ ఆడికోర్ ఇన్ఫ్రాల ఇద్దరు కలిసి వ్యాపారం చేసినాడు. అదైందా? వాళ్ళు దొంగలు మామూలు మా వెనక వాడునంటాడా? అదైందా? మేము నీ లెక్క ఊరు 5 తాపక పార్టీలా లేము మేము. అదైందా? నువ్వు బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, ఇలా కాంగ్రెస్, ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల పైన లఫోటు కానీ నువ్వు. అదైందా? మేము ఒక పార్టీలో ఉన్నాము, అందులోకి బయటకు వస్తే ఖాళీగా ముండమోసి ఉంటాం రాజకీయంగా. నీ లెక్క ఏడబడతాడు తిరగలే లఫుడుగాడు. మా వెనక వాడు వీడుని అంటాడు. ఎవరు నమ్మడు వాడు అంటే. ఇవాళకెళ్ళి రేపంచెలో కూడా చెప్తున్నా, నాకు నా వెనక ఎవ్వరు అవసరం, బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లే. 5 డిమాండ్లు ఫుల్ఫిల్ కాకుంటే 6 నెలల రేవంత్ రెడ్డి గారిని తీయకుండా నా పేరు తీసి పేరు పెట్టు. కానీ ఇంకోటి చూసుకుంటే ఇంత జరుగుతున్నా కూడా ఒక పక్క